తెలంగాణ రైజింగ్ 2047 ఒక విధానాన్ని తీసుకొని వికసిత్ భారత్ 2047లో భాగంగా 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భానికి దేశ ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని ఏ లక్ష్యంతోనైతే పనిచేస్తుందో రాష్ట్రాల కలయికనే కేంద్ర ప్రభుత్వము భారతదేశ సార్వభౌమాధికారానికి ప్రజాస్వామ్యం ఇచ్చిన స్ఫూర్తి. దీంట్లో భాగంగా విదేశీ పర్యటనల ద్వారా ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి విద్య, క్రీడలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యాచరణలో భాగంగానే ఈరోజు విదేశీ పర్యటన నిర్ణయించుకొని విదేశాంగ మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి కార్యాలయం సంప్రదించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విదేశీ పర్యటనను ఖరారు చేసుకోవడానికి గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం మేము చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వము ఇంగ్లాండ్కు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, పార్టీ శ్రేణులు ఈ దేశంలో విద్యా విధానాన్ని, క్రీడల విధానాన్ని, పెట్టుబడుల విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతకు అత్యంత మేలు జరుగుతుందని భావించిన వాళ్ళు కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని తప్పుపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నా పర్యటనను తిరస్కరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నా పర్యటనకు సంబంధించిన వివరాలను తప్పుదోవ పట్టించే విధంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ స్థాయి లేదు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని అర్థాంతరంగా వాయిదా వేసుకొని ఈ పత్రికా సమావేశంలో వారు జాయిన్ కావడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు విచక్షణ కోల్పోయి ప్రభుత్వం మీద, అధికారిక పర్యటన మీద అవాస్తవాలను చెప్పడమే కాకుండా ఆరోపణలు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో నేను స్పందించదలుచుకోలేదు. ఇది 2 ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు సంబంధించిన అంశం. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వాలు నిర్వహించవలసిన బాధ్యత గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు నా పర్యటనలో భాగంగా మేము అప్లికేషన్ పెట్టినప్పుడు
అప్లికేషన్లో స్పష్టంగా, ఎందుకంటే ఇది అఫీషియల్ కరెస్పాండెన్స్ కాబట్టి డిస్క్లోజ్ చేయొద్దు అనుకున్నా, కానీ ఈరోజు వివరాలు ఇవ్వలేదు, అందులో అసంపూర్ణమైన వివరాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి పర్యటన దాపరికం ఉంది అనే రకంగా ఈరోజు వారు మాట్లాడడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన మా అప్లికేషన్, సిఎంఓ కార్యాలయం పెట్టిన విజ్ఞప్తి. ఇందులో పర్పస్ ఆఫ్ విజిట్, one-on-one meetings with the key stakeholders, prestigious world-class universities, leading sports institutions, investors, and potential strategic partners in USA. ఇందులో స్పష్టంగా విద్యకు సంబంధించి, క్రీడలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన పర్పస్ ఆఫ్ విజిట్ని ఈరోజు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ద ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రమోట్ తెలంగాణ యాజ్ ఏ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ హబ్ అండ్ ఫెసిలిటీస్ కొలాబరేషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ దట్ క్యాన్ బ్రింగ్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ తెలంగాణ. స్పష్టంగా ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 యొక్క ప్రణాళికను తీసుకొని ముందుకు వెళ్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి గతంలో కూడా నేను విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు, అమెరికా కూడా పర్యటనలకు వెళ్ళినప్పుడు నేను కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్ళినప్పుడు పెట్టే ప్రొసీజర్ ఇది. క్రిస్టల్ క్లియర్గా వివరాలు అందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాండ్ ఈజ్ డిక్లైన్. లాస్ట్ టైంలో సింపుల్గా రిప్లై చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డిక్లైన్. ఇది వాళ్ళ రిప్లై. సో రాజకీయ పరమైన నిర్ణయాలతో మేము మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పింది. వాట్ ఈస్ ద పొలిటికల్ రీజన్? ఐ వాంటెడ్ టు ఆస్క్ నరేంద్ర మోడీజీ, యూ హ్యావ్ విజిటెడ్ మెనీ కంట్రీస్. మీరు ఎన్నో దేశాలకు పర్యటనలకు వెళ్ళినారు. మీరు కాదు, మీకు సంబంధించిన రాష్ట్రం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు ఈ నెలలోనే యుఎస్, కెనడాలో 8 రోజుల విదేశీ పర్యటనలకు వెళ్ళాడు. దేనికోసమో వైబ్రెంట్ గుజరాత్ 2047 అనే పాలసీ డాక్యుమెంట్ ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రికి మీరు అనుమతి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రికి వైబ్రెంట్ గుజరాత్ 2047 పెట్టుబడులను ఆకర్షించడానికి మీరు అనుమతిస్తారు. అతను కెనడా, అమెరికా లాంటి దేశాలలో పర్యటిస్తాడు, పెట్టుబడులు పెట్టే వాళ్ళతో కలుస్తాడు, మాట్లాడతాడు, గుజరాత్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తాడు. అదే తెలంగాణలో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, వీటి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన చేస్తా అంటే అమెరికా పర్యటనను తిరస్కరిస్తారు. నేను ఒక ప్రశ్న సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదు, లేకపోతే విషయాలు మీకు అందించలేదంటే ఇంగ్లాండ్కి అనుమతి ఎందుకు ఇచ్చిండ్రు, అమెరికాకు అనుమతి ఎందుకు తిరస్కరించిండ్రు? ఇంగ్లాండ్, అమెరికాకు రెండింటికి ఒకే విధానాలతోని, ఒకే అంశాలను తీసుకొని నేను విదేశీ పర్యటన చేసిన. ఇంగ్లాండ్లో నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్కు టీంను పంపించి ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి పరిస్థితులను పరిశీలిస్తామని మనకు అష్యూరెన్స్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్లో షార్ట్ టర్మ్ కార్యక్రమాలను నిర్వహించే విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తామని మనకు అష్యూర్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఆఫ్షోర్ క్యాంపస్ పెట్టడానికి కూడా మేము పరిశీలిస్తామని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్, హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకరించింది. సంబంధిత అధికారులను కలిసిన, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళతో మాట్లాడిన, వాళ్ళు హైదరాబాద్కి టీంలను పంపిస్తామన్నారు. అదేవిధంగా లండన్ బిజినెస్ స్కూల్,
వీళ్ళతో మాట్లాడుతూ కూడా ఎంసీహెచ్ఆర్డీలో షార్ట్ టర్మ్ కోర్సులను వాళ్ళు ప్రారంభించడానికి చేస్తారు. అదేవిధంగా అమెరికాలో కూడా హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, బోస్టన్ ఎంఐటి క్యాంపస్, నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ, వీటన్నిటిని కూడా కలిసి ఈరోజు మనకు హార్వర్డ్ యూనివర్సిటీ మన దగ్గర ఆఫ్షోర్ క్యాంపస్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ కోర్సులని ఇక్కడ ప్రారంభించడానికి మనం ఒప్పందం చేసుకుంటున్నాం. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా మంచి యూనివర్సిటీలను, ఐబీ లీగ్ టాప్ 10లో ఉన్న యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్లో చదువుకోవడం వల్ల, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడం వల్ల ఈ దేశానికే దార్శనికుడిగా మారింది. ఈ దేశం యొక్క దాస్య శృంఖలాల నుంచి విముక్తి మహాత్మా గాంధీ గారు కల్పించగలిగినారు. ఒక విజ్డమ్, ఒక మంచి యూనివర్సిటీలో ప్రపంచ స్థాయి అవగాహన కలిగిన, పరిజ్ఞానం కలిగిన విద్యాలయాల్లో చదువుకుంటే ఆ చదువు, ఆ జ్ఞానము మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఉపయోగపడుతుందని పేదవాళ్ళు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అదేవిధంగా ఇతర ఆర్థికంగా వెనుకబడిన సమాజము విదేశాలలో, యూకేలోనో యుఎస్లోనో చదువుకోవాలంటే కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి కొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్ళి చదువుకోగలిగిన పరిస్థితులు, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఫారిన్ స్కాలర్షిప్స్ కూడా ఇచ్చి ప్రోత్సహించినా అది సరిపోవడం లేదు. కాబట్టి ఆ యూనివర్సిటీలను, ఆ క్రీడా మైదానాలను ఇక్కడికి తీసుకురావాలని, అవి ఇక్కడికి వస్తే ఈరోజు పదుల్లో విదేశాలకు వెళ్ళే వాళ్ళు వేలల్లో మన దగ్గర చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి క్రీడాకారులను మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి పెంచాలి తెలంగాణని ఈరోజు ఈ పర్యటనను నిర్ణయించుకొని మేము ముందుకు వెళ్తుంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది, ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గుజరాత్ను సమర్థించడం ద్వారా నరేంద్ర మోడీ గారి చేతుల్లో, గుజరాత్ చేతుల్లో కట్టు బానిసలుగా మీరు బ్రతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటదలుచుకున్నారా? మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరించడం అంటే తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే. ఇది తెలంగాణకు జరిగిన అవమానము. వ్యక్తిగా నేను 25 సార్లు పోయిండొచ్చు అమెరికాకు, మళ్ళీ వ్యక్తిగా ఇంకో 25 సార్లు పోవచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి బాధ్యత, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేసే పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం చూస్తుంటే స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈ వివక్ష ఏమాత్రం సహించరానిది.
ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్ రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతారు. మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో కూడా లేవనెత్తుతాము. ఇది అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పదే పదే మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మెతక వైఖరి వల్ల ఈరోజు అంత ధైర్యంతో గుజరాత్ వాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పెట్టుబడులు తెలంగాణకు వస్తే గుజరాత్కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి కొంత ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈరోజు నా పర్యటనను అడ్డుకున్నారు. వాళ్ళు చెప్పిన లెటర్లో క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఇస్ డిక్లైన్డ్ అంటే వాట్ ఈస్ పొలిటికల్ యాంగిల్? నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీది గుజరాత్, రేవంత్ రెడ్డిది తెలంగాణ. ఇదే కదా మీ పొలిటికల్ యాంగిల్, ఇదే కదా మీ వివక్ష. ఒక పక్కన గుజరాత్ ముఖ్యమంత్రికి ఇదే సమయంలో పర్యటనకు అనుమతి ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించడానికి వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో భాగంగా అతన్ని విదేశాలకు మీరు పంపించి ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడము, ఇది స్పష్టంగా రాజకీయ వివక్ష, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. అందుకే ఈరోజు విదేశంలో ఉన్నప్పుడే నేను స్పందించి ఉండొచ్చు, కానీ విదేశాలలో వేదిక మీద నుంచి మాట్లాడితే అగో చూసిన వారు దేశద్రోహి, విదేశాలలో భారతదేశ గౌరవానికి భంగం కలిగించిండ్రు అని మళ్ళీ అవగాహన లేని మాటలు మాట్లాడతారని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది మొత్తం మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరం ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాము. ఇది ఏ మాత్రం కూడా ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధము. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ గారి వైఖరిని మనమందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు నా పర్యటన అడ్డుకున్నారు, కానీ నా లక్ష్యాన్ని మీరు ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకి పంపించిన. ఆక్స్ఫర్డ్తో మన అధికారులు ఒప్పందాలు చేసుకోబోతున్నారు ఇవాళ రేపు. ఇతర యూనివర్సిటీలను కూడా వాళ్ళు సందర్శించి మన ప్రతిపాదనల్ని వాళ్ళ ముందు పెట్టబోతున్నారు. మన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన అన్ని ఆహ్వానాలు వాళ్ళు అందజేస్తారు. మన క్యాబినెట్లోని మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. ఎందుకంటే వాళ్ళు 4-5 నెలల ముందే వాళ్ళ పర్యటనను ఖరారు చేసుకోవాలి. వాళ్ళ కంపెనీలు, వాళ్ళ బోర్డు అప్రూవల్స్, ఇన్వెస్ట్మెంట్స్ని బోర్డులో అప్రూవల్ తీసుకోవాలంటే వాళ్ళకి తగిన సమయం ఇవ్వాలి. అందుకోసమని ఇంత ముందస్తుగానే యుఎస్ పర్యటనలు పెట్టుకొని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకొని మేము వెళ్ళడం జరిగింది. చివరిగా ముఖ్యమంత్రి గారి పర్యటనలో స్పష్టత లేదంటున్నారు. నేను మీడియా మిత్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎనీ అఫీషియల్ విజిట్ భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. ప్రతి సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. అక్కడ జరిగే ప్రతి చర్చను నోట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి భారత అంబాసిడర్ కానీ ఆయన పరిధిలో పనిచేసే భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు విదేశాలలో ఎవరైతే ఉన్నారో విదేశాంగ రాయబార కార్యాలయం నుంచి వాళ్ళే కోఆర్డినేట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ. ఎయిర్పోర్ట్లో నుంచి మమ్మల్ని రిసీవ్ దిగినప్పటి నుంచి తిరిగి విమానం ఎక్కించే వరకు అన్ని కార్యక్రమాలను భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుంది.
మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. మీటింగ్లో జరిగిన చర్చల అంశాన్ని కూడా నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఇది చాటుమాటుగా పర్యటన కాదు, అధికారిక పర్యటన. అధికారిక పర్యటనలో భారత రాయబార కార్యాలయం ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి ఎందుకు ముందస్తుగా సమాచారం అందిస్తాం? వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ సమాచారాన్ని అంతా అందిస్తాం. కాబట్టి ఇవన్నీ అందించి ఇవన్నీ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ తెలియదా? ఆయన కూడా ఇంతకుముందు అంబాసిడర్గానే పనిచేసింది కదా విదేశాలలో. జయశంకర్ గారు గతంలో మంత్రి కాకంటే ముందు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసింది కదా వారికి మొత్తం వివరాలు తెలుసు కదా. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరిస్తున్నారు అని అంటే సమీక్షించకుండా, సమాచారాన్ని సేకరించకుండా, ప్రధానమంత్రిగా దృష్టిలో లేకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? తెలంగాణ అంటే చులకన, తెలంగాణ అంటే చిన్నచూపు, తెలంగాణ అంటే వివక్ష. తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా అయినా అడ్డుకోవాలని గుజరాతీ నాయకత్వం ఈరోజు కుట్ర చేస్తున్నది. దీన్ని ముక్త కంఠంతో మేమందరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ తెలంగాణ వాదులు ఖండించాల్సిన సందర్భం. మేమందరం ఖండిస్తున్నాం. మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరే విధంగా ఈరోజు మీరు ఈ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ఒక రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన అవమానంగా భావించి ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. ఎస్, తెలంగాణ గవర్నమెంట్ cabinet has decided to take up Telangana Rising 2047 in December 7, 8 and 9th. We wanted to organize a investment summit from Telangana state. For that promotion, we have decided to travel UK and US to invite best of the best universities, sports academies and investments. We have visited Oxford, London School of Business, other Ivy League institutions in UK. But Government of India has decided to decline permission to visit USA. I have applied, I have given proper format to MEA, but simple single line, they have told that they have given that clearance from political angle is declined. What is the meaning of political decline? What is the reason of political? The reason is that I belong to Congress party, I belong to Telangana state. Narendra Modi and Bhupendra Patel belongs to Gujarat. He has given permission to visit Gujarat Chief Minister to US. Last 1 week, almost 8 days, he is traveling around Canada and US. He is conducting road shows in US to invest in Gujarat. But whereas they are refused to give permission to travel US for Telangana. Unfortunate, but they have done deliberately. We are not saying it is casual. There is a political reason. They are creating obstructions to invest in Telangana. They wanted to send a message to the globe saying that we are going to tolerate whoever is going to invest in Telangana, they are going to punish them. I have seen all these 30 months. They are reluctant to cooperate with Telangana development. That may be Triple R, that may be Metro Rail, that may be any other angle. Why? Because Narendra Modi is thinking that he is an ambassador for Gujarat. He doesn't want to grow any other parts of the country. He only said that Viksit Bharat 2047, Sabka Saath, Sabka Vikas. Where is that Vikas? Why you have refused to allow me to travel US? What is the reason? The reason is simple. They don't want to
grow any state beyond a point. They don't want to allow anyone to invest in Telangana state. But unfortunately, my friends from BJP, from Telangana, they are making derogatory comments, allegations against Telangana and Telangana Chief Minister. This is not individual issue. This is the issue of Telangana. They have to understand. They got elected from Telangana. People have voted Bharatiya Janata Party in Telangana. They have given 8 parliament seats. They are enjoying that position. In other way, they are refusing to take up issues in Lok Sabha or in the government of India. So here, my point is, it is very simple. This is discrimination. We can't tolerate this discrimination from government of India. My leader, Kharge and Rahul Gandhi, is going to raise this issue in Lok Sabha and Rajya Sabha. My MPs are there to raise their voice in appropriate forum regarding this incident. So I can suggest one thing, that whoever is spokesperson, better he can join in BJP. He cannot continue as an officer of MEA. Why? Because I have given categorical application, the purpose of visit and the date and schedule. They have allowed me to travel UK. How come they have refused to travel US? The reason, the purpose is one and the same. If they don't want to give permission, they have to decline UK and US. He has to answer that. So what if they want some clarification, they can ask any time. They cannot decline. If my application is insufficient, my information is insufficient, if they say, they can ask further. And moreover, you have to understand, whoever is visiting on behalf of Government of India, Chief Minister or Union Cabinet Minister, if they are going to travel officially, High Commission is going to organize all these meetings. In presence of High Commission, the meetings are going to happen in different places. That may be UK, that may be US, that may be in Japan, that may be in Germany. Wherever you go, the system is going to support. The system is going to organize meetings. So here simply they have told, if that is the case, he has mentioned clearly, he has mentioned his reason here. They have refused, they have declined with political reason, not any other reason. If that is the case, they have to write, your information is insufficient or incomplete, whatever it is. Whatever they want, they can write. But they have told that only political reason. What is the political reason? I belongs to Congress party, I belongs to Telangana, they belongs to Bharatiya Janata Party, they belongs to Gujarat. They wanted to settle score with Telangana and Telangana Chief Minister. That's all. And Congress. ఎవరు చెప్పిందండి? ఇక్కడ ప్రోగ్రామ్ క్లియర్గా ఉంది. ఏ కార్యక్రమైనా భారత రాయబార కార్యాలయమే ఏర్పాటు చేస్తుంది. Mamdani also elected mayor for New York. He is not unsocial element. అయ్యా ఇప్పుడు అంటే బుర్ర లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలు ఇవి. ఒక మేయర్ అపాయింట్మెంటు లేకపోతే ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అపాయింట్మెంటు అఫీషియల్గా ఫిక్స్ కాకుండా ఏ ప్రోగ్రాము జరగదు. ఆయన మన గల్లీలో ఉన్న కౌన్సిలరా పోత ఇంట్లోకి పోయి కూర్చొని ఏం సంగతి ఏం చేస్తున్నావు అని మాట్లాడడానికే. అసలు కొంచెమైనా విజ్డమ్ అప్లై చేయాలి వీళ్ళు మాట్లాడేటప్పుడు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ వేరెవర్ ఐ గో,
Bharat High Commission has to organize all the sort of program. They have to sort out every program in every manner, including security, all other reasons. अगर मेरा सुरक्षा के लिए सो वो कब मुख्यमंत्री बना? नहीं, उनके साथ बहुत बार हुआ है ना। उनके जन्म में कभी बन सकता है मुख्यमंत्री? मुख्यमंत्री अलग नहीं, इस देश में पीएम, सीएम, डीएम, दीज आर द पोजीशन और डिफरेंट फ्रॉम अदर्स। किशन रेड्डी जी कौन से हैसियत से वो मांगा, कौन सी हैसियत से वो लोग परमिशन नहीं दिए, मुझे पता नहीं। मगर मैं मुख्यमंत्री हैसियत से तेलंगाना के राज्य के तरफ से एजुकेशन में, स्पोर्ट्स में, इन्वेस्टमेंट पॉलिसी में प्रमोट करने के लिए, रोड शो करने के लिए गया। तो आधा रास्ता में आप वापस बुलाने का वजह क्या? मतलब वहां पर गुजरात मुख्यमंत्री यही कोशिश कर रहे हैं, वाइब्रेंट गुजरात 2047, गुजरात को सब सारे इन्वेस्टमेंट ले जाने के लिए। कहीं ना कहीं तेलंगाना जाके गुजरात से बेहतर राज्य है, यहाँ पर इन्वेस्टमेंट के लिए, एजुकेशनल इंस्टीट्यूट्स के लिए अगर रास्ता दिखाए तो गुजरात को नुकसान हो जाएंगे। एक ही वजह, उससे ज्यादा कोई वजह ही नहीं है। वो दो जो माया ट्रूडो एंड देव जी, वो यूके में है, परमिशन दिए ना। वो प्रोफेसर से, फिलोसोफर से, एकेडमिशियंस है वो लोग कहीं जिम्मेदारी निभा रहे। यहाँ पर लेफ्टिस्ट होगा, राइटिस्ट होगा और कुछ भी होगा, सेंट्रिस्ट होगा। आप पत्रकार है, आपका पोजीशन से आप यहाँ आ सकते, बैठ सकते, बात कर सकते। आपका इंडिविजुअल ओपिनियन इज समथिंग डिफरेंट फ्रॉम all these allegations. I wanted to read out one thing where that article ఉంటుంది కదా, ఇది ఇంగ్లీష్ పేపర్స్ ఉంటాయి కదా, అది కాదు, ఆర్టికల్ ఉంటుంది కదా, ఆర్టికల్ ఉంటుంది కదా, ఆమె మాయా రాసింది, మాయా ట్రూడో ఎక్కడుంది? లేదా మాయా ట్రూడో రాసింది. ఇప్పుడు ఆమె ఎవరి గురించి అయితే వాళ్ళు మాట్లాడుతారు, ఆమె ఒక ఆర్టికల్ రాసింది 1975 నుంచి 76 ఎమర్జెన్సీలో భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉల్లంఘనలు జరిగినాయి. ఆ తర్వాత 2014 నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా she has written an article in a journal saying that at the time of Indiraji 1975 and 76, the emergency period, democracy was declined. After that 2014 Narendra Modi have become a president, prime minister of India. Then the democracy is declining. This is what she has written. She has mentioned 1975 Indiraji period and she has mentioned Narendra Modi. She is a professor, academician. She has written some articles, but she is holding a position in Oxford University. In the capacity of professor in Oxford University, I have met her. So if you have very good relations with other countries, why don't you change her from that position? मोदी जी so powerful, 56 इंच छाती है ना, कर सकता है ना सब कुछ। हमेशा बाहर रहता है, कभी कभी हिंदुस्तान आते रहता है ना मोदी जी। वो ये गया पाकिस्तान, किससे मिला? मोदी जी प्रधानमंत्री होने के बाद किसको पूछ के गया? पाकिस्तान गया ना प्रधानमंत्री जी, किससे गले मिला है? पाकिस्तान अपना दोस्त है,
जब वो प्रधानमंत्री अपना दोस्त था, आप जा सकते हैं पाकिस्तान प्राइम मिनिस्टर को आप गले मिला सकता है, बिरयानी खा लेके वापस आ सकता है मोदी जी। ऑफिशियल टूर तेलंगाना सीएम cannot travel, cannot meet anyone. How come you are dictating terms? That is what she has told, that democracy is declining in India. I am endorsing that statement. My opinion is one and the same. Because of Narendra Modi from 2014, the democracy is declining in India. It is a dictatorial decision. प्रमोद जी, भाई अमेरिका से नहीं, दुनिया में कोई भी देश हो विथ रूल एंड रेगुलेशन, इफ दे आर गोइंग टू कम एंड इन्वेस्ट इन माय स्टेट, whatever regulations are there made by the government of India, we wanted to welcome everyone. We wanted to protect their investment. We will make sure to get profit from Telangana. So this is very simple. So this is only one political reason. Narendra Modi has refused to travel to US to promote Telangana. Yes, Ramesh. ఎట్లా చూడను, అంటే ఇలాంటి ప్రయత్నాలు, రాజకీయ ప్రేరితమైన నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. నేను సింపుల్గా చెప్పదలుచుకున్న స్ట్రైట్ లైన్లో, ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సత్సంబంధాలను చెడగొడుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలి. రాజకీయ పార్టీల మధ్యలో సత్సంబంధాలు ఉన్నా లేకపోయినా, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా అది వేరే విషయం. రెండు ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వంతో మేము ఒక ట్రావెల్ చేస్తున్నాం. దీన్ని రకరకాలుగా ఇక మా మిత్రుడు అడుగుతున్నాడు గతంలో చేసినామని, ఎందుకంటే వాళ్ళ నాయకుడికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ బిడ్డను తీసుకెళ్లి అమెరికాలో చేర్చడానికి. హరీష్ రావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు, కవిత గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు, తారక రామారావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు. ఇప్పుడు కేటీఆర్ గారికి అమెరికా పోవడానికి అనుమతి ఇచ్చారు, హరీష్ రావు గారికి లండన్ పోవడానికి అనుమతి ఇచ్చారు. వాళ్ళ క్లియర్గా సిరీస్ వాళ్ళ ప్రతినిధిని పంపించి మీరు గతంలో పోయినారు, గతంలో పోతే నిన్న భోజనం చేసిన ఈరోజు చేసినవా చేయలేదా సూరజ్? నో, గతంలో మీరు ప్రయాణం చేసింది ఆయన అడిగినావు కదా. 2026 గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడుంది తెలంగాణ ఇన్వెస్ట్. ఎవ్రీ ఇయర్ వి హ్యావ్ టు. ఇప్పుడు నిన్న బ్రేక్ఫాస్ట్ చేసినావు, నిన్న లంచ్ చేసినావు, నిన్న డిన్నర్ చేసినావు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయకుంటుంటావు నిన్న చేసినా అని. ఖచ్చితంగా పార్లమెంట్లో విషయాన్ని ప్రస్తావిస్తాము. దీనికి రాజకీయ పరమైన ప్రేరేపితమైన కార్యాచరణ మేము తీసుకోదలుచుకోలేదు. మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు. రెండు ఒకటే సార్, సింగిల్ అప్లికేషన్ ఇది. ఇప్పుడు మాకు ఆహ్వానమే ఉంది. నేను అమెరికాలో పోయి చదువుకొని వచ్చిన. స్పష్టంగా నేను అమెరికాలో ఈరోజు నేను అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరి చదువుకొని వచ్చిన. ఈరోజు అమెరికా నుంచి నాకు ఆహ్వానం ఉంది వీటి ఒప్పందాలకు. ఈరోజు విషయాలను స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేసినాం, క్లియర్గా కేటగారికల్గా. గతంలో అంటే ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని చెప్పి వాళ్ళు నిషేధం విధించారు, అమెరికా రానియలేదు.
భారతదేశం తిరస్కరించలేదు మోడీ గారి పర్యటన అమెరికాకు. మోడీ గారు విదేశాలు ప్రపంచంలోని అన్ని దేశాలు తిరగవచ్చు, చివరికి ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండి మధ్యలో చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రులందరూ విదేశాలు తిరగవచ్చు, కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. బీఆర్ఎస్ లో పని సంవత్సరం పోయినావు కదా, ఈ సంవత్సరం ఎందుకు పోవాలంటారు. ఇంకా నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఇంటర్నల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నువ్వు చెప్పాలి. ఈరోజు తెలంగాణకు జరిగిన నాకు వ్యక్తిగతమైన పర్యటన కాదు, వ్యక్తిగతంగా నాకు అక్కడ వెళ్ళడానికి చేయడానికి ఇప్పుడు కొత్త ఏం నేను అమెరికా చూడటం లేదు, మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. కానీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి నిరాకరించడం ద్వారా మంచి యూనివర్సిటీలను పేదల కోసం తెచ్చే అవకాశం కోల్పోతున్నాం, మంచి క్రీడలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది అంతరాయంగా మారుతుంది. ఇదే మా ఆవేదన, ఇదే మా ఆక్రోశం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దే కెనాట్ రన్ గవర్నమెంట్ లైక్ డిక్టేటోరియల్ సిస్టమ్. These people are speculating. I have traveled 2-3 times. I have not met anyone. If they wanted to meet me also, they have to take permission from MEA. If I wanted to meet them also, MEA has to organize a meeting through our system. No, till now we don't have any appointment. If there is any appointment, I have given my detailed program to media also. I have mentioned everything. My purpose of visit is Telangana roadshow to attract. I have given categorical information. Why you people are speculating something from outside? Investment and technology promotion. This is the visit of details. Application, I have given all the details. If you want, I can read out again what I have mentioned in this column. This is official document. They are told simply, clearance from political angle is declined. It's a simple political reason. Just now I came to know that you people have created all these media, social media, everyone is speculating something. Officially I have mentioned this is my program, this is my travel program. I have mentioned everything in this column. అవన్నీ కామెంట్ మళ్ళీ మాట్లాడుతున్నా, అసెంబ్లీలోకి వస్తావు కదా.